దక్షిణాది రాజకీయాల్లో తమిళనాడు పాలిటిక్స్ ఎప్పుడూ ఒక హై వోల్టేజ్ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తాయి. సినిమా స్క్రిప్ట్ను మించిన ట్విస్ట్లు, ఊహించని పొలిటికల్ మూవ్స్ అక్కడ చాలా కామన్. సరిగ్గా అలాంటి ఒక బిగ్గెస్ట్ డెవలప్మెంట్ ఇప్పుడు చెన్నై వేదికగా జరిగింది. కోలీవుడ్ సూపర్ స్టార్ నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్ తన పొలిటికల్ కెరీర్లోనే అత్యంత కీలకమైన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ డెసిషన్తో తమిళనాడు పాలిటిక్స్ ఒక్కసారిగా హిట్ ఎక్కాయి. అసలు విజయ్ వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? మిత్రపక్షాలను తన వైపు తిప్పుకోవడానికి ఆయన ఆడిన మైండ్ గేమ్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. తమిళనాడు సచివాలయంలో గత కొన్ని రోజులుగా ఒకటే ఉత్కంఠ నడుస్తోంది. సీఎం విజయ్ తన కేబినెట్ ను ఎక్స్పాండ్ చేయబోతున్నారనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా షికారు చేశాయి. అయితే ఈ ఎక్స్పాన్షన్ వెనుక ఒక పెద్ద పొలిటికల్ క్యాల్కులేషన్ ఉందనేది ఎవరికీ అర్థం కాల. నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న వైజాగ్ హౌస్ ఒక్కసారిగా యాక్టివ్ అయింది. ఫైనల్ గా అందరూ ఊహించినట్టే ఆ బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళనాడు మినిస్ట్రీలో సభ్యుల సంఖ్య ఇప్పుడు ఏకంగా 35కి చేరింది. అంటే విజయ్ తన కేబినెట్ ను ఫుల్ బౌండ్ టీమ్ గా మార్చేశారు. అయితే ఈ నెంబర్ పెరగడం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటంటే ఇది కేవలం సాధారణ మంత్రివర్గ విస్తరణ కాదు. రాబోయే రోజుల్లో తన ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేకుండా చూసుకునేందుకు విజయ్ వేసిన ఒక అద్భుతమైన వ్యూహం. ఈ పొలిటికల్ స్టోరీలో అసలైన సస్పెన్స్ ఏంటంటే విజయ్ ప్రభుత్వంలో చేరేందుకు మొదట్లో కొన్ని పార్టీలు డైలమాలో పడ్డాయి. కానీ విజయ్ తన పొలిటికల్ చాణక్యతతో సీన్ మొత్తాన్ని రివర్స్ చేసేశారు. తమిళనాడులో బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు చివరికి విజయ్ లీడర్షిప్ కు జై కొట్టాయి. విజయ్ గవర్నమెంట్ లో భాగస్వామ్యం పంచుకునేందుకు ఈ రెండు పార్టీలు కంప్లీట్ గా సుముఖత వ్యక్తం చేశాయి. ఎప్పుడైతే ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చిందో విజయ్ మాత్రం లేట్ చేయలేదు. ఆయా పార్టీలకు చెందిన 2 కీలకమైన ఎమ్మెల్యేలను తన కేబినెట్ లోకి వెల్కమ్ చెప్పారు. వారిలో ఒకరు వీసీకే పార్టీకి చెందిన దిండివనం ఎమ్మెల్యే వన్నియరసు కాగా మరొకరు ఐయుఎంఎల్ పార్టీకి చెందిన పాపనాశం ఎమ్మెల్యే షాజ్మాన్. ఈ 2 నేతలు తమిళనాడు పాలిటిక్స్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్స్. వారి చేరికతో విజయ్ సోషల్ ఇంజనీరింగ్ ప్లాన్ సక్సెస్ అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అది శుక్రవారం ఉదయం చెన్నైలోని లోక్ భవన్ సరికొత్త శోభను సంతరించుకుంది. కట్టుదిట్టమైన భద్రత, వీవీఐపీల కార్ల కాన్వాయ్తో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. విజయ్ మంత్రివర్గంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కోసం లోక్ భవన్లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సరిగ్గా ముహూర్త సమయానికి రాష్ట్ర గవర్నర్ ఆర్వి అర్లేకర్ వేదికపైకి వచ్చారు. ఆయన సమక్షంలో వన్నియరసు, షాజ్మాన్ ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తామని వారు ప్రమాణం చేస్తున్నంతసేపు హాల్లో చప్పట్లు మార్మోగాయి. సీఎం విజయ్ స్వయంగా వారికి బొకేలిచ్చి హక్ చేసుకుని తన టీంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ విజువల్స్ చూసిన విపక్షాల గుండెల్లో అప్పుడే రైళ్లు పరిగెత్తడం స్టార్ట్ అయ్యాయి. నిన్నటి వరకు విజయ్ మంత్రివర్గంలో మొత్తం 33 మంది మంత్రులు ఉండేవారు. ఆ సంఖ్య చూసి విపక్షాలు అప్పుడప్పుడు విమర్శలు చేసేవి. కానీ ఆ 2 చేరికతో తమిళనాడు కేబినెట్ స్ట్రెంత్ ఇప్పుడు కరెక్ట్ గా 35కు చేరింది. ఈ 35 నెంబర్ అనేది కేవలం ఒక అంకె కాదు, విజయ్ ప్రభుత్వ స్థిరత్వానికి ఒక పెద్ద గ్యారంటీ. దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన ఈ 2 నేతలకు మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా విజయ్ ఒకే దెబ్బకు 2 బిట్టలను కొట్టారు. అటు మిత్రపక్షాలను శాంతింపజేశారు, ఇటు గ్రౌండ్ లెవెల్లో తన పట్టును మరింత స్ట్రాంగ్ చేసుకున్నారు. తమిళనాడు అసెంబ్లీలో తన మెజార్టీకి ఎలాంటి ముప్పు రాకుండా ఒక పటిష్టమైన కోటను నిర్మించుకున్నారు. విజయ్ తీసుకున్న ఈ సడన్ అండ్ మాస్టర్ స్ట్రోక్ తో అపోజిషన్ లీడర్స్ అందరూ కంప్లీట్ కన్ఫ్యూజన్ లో పడిపోయారు. అసలు దళపతి ఇంత సైలెంట్ గా ఉంటూ ఇంత పెద్ద పొలిటికల్ స్కెచ్ ఎలా వేశారు అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. సినిమా హీరోగా రికార్డులు తిరగరాసిన విజయ్ ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా పక్కా ప్రొఫెషనల్ లీడర్లా అడుగులు వేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ కొత్త మంత్రుల చేరికతో తమిళనాడు అడ్మినిస్ట్రేషన్ లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఈ 35 మంది టీంతో విజయ్ ఎలాంటి కొత్త స్కీమ్స్, డెవలప్మెంట్స్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఏది ఏమైనా దళపతి విజయ్ తన పొలిటికల్ గేమ్ ప్లాన్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లారు. ఈ కొత్త ఈక్వేషన్స్ తమిళనాడు భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయో చూడాలి.